ఇప్పుడు తెలంగాణలో నాతో కలిసి పనిచేసిన వాళ్లకు ఫోన్లు చేసి షర్మిలమ్మకు వ్యతిరేకంగా మీరు మాట్లాడితే మేము మీకు కవరేజ్ ఇస్తామని ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళకు కవరేజ్ ఇస్తున్నారు. అక్కడ తెలంగాణ పార్టీలో మీరు ఏ సాక్షి, ఇదే సాక్షిలో ఏ సాక్షి అయితే ఇప్పుడు నా గురించి ఇంత దూషణలు చేస్తున్నారో, ఇంత ఈ సోషల్ మీడియా అంతా ఇంతగా దూషిస్తున్నారో, ఇదే సాక్షిలో నాకు భాగముంది. ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భాగముందో ఆయన బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగం ఉండాలని రాజశేఖర రెడ్డి గారు నిర్ణయించారు. ఇది రాజశేఖర రెడ్డి గారి నిర్నాక్షిలో అయితే నాకు సమాన భాగం ఉందో అదే సాక్షిని వాడుకొని ఈ రోజు నా మీద వ్యతిరేకంగా మీరు ఇంత దూషిస్తారా, ఇంత ఘోరంగా వ్యవహరిస్తారా, ఇంత నీచంగా ప్రవర్తిస్తారా? ఇంత అవసరం ఉందా? ఇంత నీచానికి దిగజాల్చాల్సిన అవసరం ఉందా? ఈ రోజు వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నా. నేను ఇష్యూల మీద మాట్లాడుతున్నా. మీరు స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు కొట్లాడలేదు అని నేను నిలదీస్తున్నా. మీరు పోలవరం కోసం ఎందుకు కొట్లాడలేదు, ఎందుకు తేలేదు అని నేను అడుగుతున్నా. బీజేపీతో మీకు దోస్తీ ఉంది, మీరు బానిసలుగా ఉన్నారు, మనకు రాజధాని ఏమైంది, మన బిడ్డలకు ఉద్యోగాలు ఏమైనాయి, కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఎందుకు లేదు అని నేను ప్రశ్నిస్తుంటే ఒక్కసారైనా ఒక ఇష్యూ మీద మీరు సమాధానం చెప్పకుండా రోజుకొక జోకర్ చెప్పిస్తారు. అది మళ్ళీ సోషల్ మీడియాలో మొత్తం పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. బుద్ధి, ఇంగితం, జ్ఞానం ఏదైనా ఉందా? ఇంత నీచానికి దిగజారాలా? విలువలు, విశ్వసనీయతలు అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా, మరి మీకు లేవా విలువలు, విశ్వసనీయతలు? ఆలోచన చేయాలి. తెలుగు ప్రజలు పిచ్చోళ్లు కాదు, అన్ని గమనిస్తున్నారు, అన్ని చూస్తున్నారు. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. రాజశేఖర రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలా రెడ్డి. నా పేరు ఇదే, నా ఉనికి ఇదే. ఎవరు కాదన్నా, ఎవరు అవునన్నా, ఎవరు గీ పెట్టినా నేను వైఎస్ షర్మిలా రెడ్డి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడికి వచ్చాం. నా గుండెలో నిజాయితీ ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాళ్ళ హక్కులు కల్పించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు తన పుట్టినింటిలో ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టింది. నిలబడుతుంది, కొట్లాడుతుంది. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. పోలవరం వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. మన రాష్ట్రానికి, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అంతవరకు రాజశేఖర రెడ్డి బిడ్డ తన పుట్టింటి నుంచి కదలదు. అసలైన ఉగ్రవాది ఎవరు? అసలైన గజ దొంగ ఎవరు? అసలైన మోసగాడు ఎవరు? నిరూపిస్తాం. నేను చెప్పటంలా, సిబిఐ చెప్తుంది. ఎవరు చెప్తున్నారు? సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక ఉగ్రవాది, వైట్ కాలర్ క్రిమినల్. సిఐడి కాదు నాయన. సిఐడి అంటే మళ్ళీ మీరందరూ నవ్వేస్తారు. సిఐడి కాదు, సిబిఐ. ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో చీఫ్ జస్టిస్ గారు చెప్తే, చీఫ్ జస్టిస్ గారు ఆర్డర్ పాస్ చేస్తే సిబిఐ ఇన్వాల్వ్ అయింది. సరే, ఏంది కేసు? 14 కేసుల్లో ఒక కేసే మాట్లాడతాం. 2 ఛార్జ్ షీట్లు సిబిఐ పెట్టింది జగన్ రెడ్డి మీద. 22 షెల్ కంపెనీస్, 22 షెల్ కంపెనీస్ సాక్షిలో పెట్టుబడులు పెట్టినాయి అని నేను చెప్పటంలా సిబిఐ చెప్తుంది. సిబిఐ 22 కంపెనీలు, ఆల్మోస్ట్ 195.7 crores షెల్ కంపెనీస్ పెట్టినాయి అని సిబిఐ ఛార్జ్ షీట్లో ఉంది. హౌరాలో బే ఇండ్ ఫైనాన్స్ హౌరా, భాస్కర్ ఫండ్ మేనేజ్మెంట్ కల్కటా, ఇస్పాట్ షీట్స్ గౌహాటి, గ్రోమోర్ కల్కటా, న్యూ అవుట్లుక్ సెక్యూరిటీస్ హౌరా, హింగోరా ఫిన్ఫెస్ట్ ముంబై, హౌరా, రాజ్కోట్, న్యూఢిల్లీ, ముంబై, కోల్కతా తమిళనాడు, జయలక్ష్మి టెక్స్టైల్స్ తమిళనాడు. ఇన్ని కంపెనీలు. దీంట్లో 90% ఆఫ్ ద కంపెనీస్ ఆర్ షెల్ కంపెనీస్.
ఒక్క రూపాయి వ్యాపారం చేయకుండా జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్ పెట్టుబడుల కోసం దొంగ కంపెనీల్లో నుంచి వచ్చిన డబ్బని చెప్పి సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కోర్టులో ఫైల్ చేసిన డాక్యుమెంట్స్. ఈరోజు నేను అడుగుతున్నా, ఎవరు ఆర్థిక ఉగ్రవాది అని అడుగుతున్నా. మాట్లాడుతున్నారు కదా మంత్రులు, మాట్లాడుతున్నారు కదా మీ మంత్రులు. మా రోజమ్మ చెప్పమ్మా సమాధానం. 22 షెల్ కంపెనీల నుంచి మీ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకొని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దొంగ సొమ్ము సాక్షిలో పెట్టుబడులు దొంగతనంగా తెచ్చారా లేదా అని నన్ను అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పరు, దాని గురించి మాట్లాడరు. చంద్రబాబు నాయుడు ఆర్థిక ఉగ్రవాది. ఐఎమ్ ఆస్కింగ్ ఎ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. హూ ఈజ్ ద వైట్ కాలర్ క్రిమినల్ ఇన్ దిస్ స్టేట్? ఒక ముఖ్యమంత్రి భార్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి గారి మీద సిబిఐ ఛార్జ్షీట్లో వాళ్ళ పేర్లు ఉన్నాయా? 1,256 crores of investment has come into this company. మాస్కింగ్ ఎవడబ్బ సొమ్ము అని నేను అడుగుతున్నా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సొమ్ము కాదా? మేం చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ ఫైనాన్షియల్ క్రిమినల్, వైట్ కాలర్ క్రిమినల్, దొంగ డబ్బు. దానికనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు పోవాలంటే భయపడుతున్నాడు. సిబిఐ కేసులకి గత 10 ఏళ్లుగా కోర్టుకు పోకుండా దాంకుంటున్నాడని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఒకటే గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ ఎంక్వైరీలు చేసి అందరినీ కూడా ఈ దోపిడీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మేము లోపలేస్తామని కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఇంకా ఖుష్బు మేడం గారు అండ్ రాధికా మేడం గారు హ్యావ్ కమ్ అవుట్ ఇన్ వెరీ వోకల్ సపోర్ట్ ఆఫ్ రోజా, మంత్రి రోజా గారు. మేడం, ఐఎమ్ గివింగ్ యూ, I think you have got it all wrong. Please understand that we give a lot of respect to women, but we give respect to women who behave like women. We give respect to women who behave like women. You don't come out on the roads and talk all crap, whatever you want, and then expect us to keep quiet. It's not going to happen. Okay? You behave decently. You talk decently. You express your opinions within the parameters. We will also have the same respect and use the same language that Roja madam is going to, in her speeches. But if she starts abusing our people, if she starts abusing and character assassinating our leaders, we're not going to keep quiet about it. It's not going to happen. So my sincere advice is, before you come out in support of people like Roja madam, please go through what has really happened. I think you've not been informed about it, and I am sure, and I am requesting you all to withdraw that video, because I think, you people are all good, come from good family backgrounds and with good moral characters.